నీకు నువ్వే తోడు. ఈ లోకంలోకి నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. మధ్యలో వచ్చే బంధాలు, స్నేహాలు అన్నీ ప్రయాణికులే. నీ కష్టంలో నీకు తోడుండేది నీ నీడ, నీ ధైర్యం మాత్రమే. కాలం ఎవరి కోసం ఆగదు. గడిచిన సెకను మళ్ళీ తిరిగి రాదు. రేపు చేద్దాం అనుకునే పనిని ఇప్పుడే చేయి. కాలం విలువ తెలియని వాడికి జీవితం విలువ ఎప్పటికీ అర్థం కాదు. డబ్బు బంధాలను శాసిస్తుంది. ఇది చేదు నిజం. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు పలకరించే నోళ్ళు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను గుర్తుపట్టవు. అతి మంచితనం ప్రమాదకరం. అవసరానికి మించిన మంచితనం చేతగానితనంగా ముద్ర వేయబడుతుంది. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంతకు మించి ఇస్తే నీ విలువ తగ్గుతుంది. అపజయం ఒక పాఠం. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవద్దు. గెలుపు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఓటమి నీకు ప్రపంచం అంటే ఏంటో పరిచయం చేస్తుంది. నమ్మకం అనేది అద్దం లాంటిది. నమ్మకాన్ని గెలవడానికి ఏళ్ళు పడుతుంది, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు. ఒక్కసారి విరిగిన అద్దం ముక్కల్ని అతికించినా ఆ పగుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. మౌనం గొప్ప ఆయుధం. ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నీ మౌనం నీ ప్రత్యర్థికి ఇచ్చే అతిపెద్ద శిక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఎంత సంపాదించినా నీ శరీరం సహకరించకపోతే ఆ సంపాదన అంతా వృధా. నీ శరీరాన్ని నువ్వు గౌరవించు. అదే నిన్ను కాపాడుతుంది. మార్పు సహజం. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. అలాగే ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు. దేన్నైనా తట్టుకునేలా మనసుని సిద్ధం చేసుకో. ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ ప్రకాశించేవారే, కానీ వారి సమయం వచ్చినప్పుడే వారు వెలుగునిస్తారు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. పువ్వుని ప్రేమిస్తే గిల్లకు, నీటిని పోసి పెంచు. అలాగే మనిషిని ప్రేమిస్తే బంధించకు, స్వేచ్ఛనిచ్చి చూడు. గాలిపటం ఎగురుతున్నంతసేపే గర్వపడుతుంది. దారం తెగితే ఎక్కడ పడుతుందో దానికి కూడా తెలియదు. మనిషి అహంకారం కూడా అంతే. ఈరోజు నీది కావచ్చు, రేపు మరొకరిది. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. విర్రవీగకు మిత్రమా. వినయమే నీ ఆభరణం, నిజమైన సంపద. జేబు నిండా డబ్బుంటే లోకం నీకు తెలుస్తుంది, కానీ జేబు ఖాళీగా ఉంటేనే లోకంలోని మనుషులు ఎవరో నీకు తెలుస్తుంది. ప్రతి మాటకు బదులు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నీ మౌనమే శత్రువు గుండెల్లో కవ్వాలిలా మోగాలి. విధి రాసిపెట్టి ఉంటే రాతి మీద కూడా పూలు పూస్తాయి. రాసిపెట్టి లేకపోతే చేతికి అందిన అమృతం కూడా విషమైపోతుంది. నమ్మకం గాజు గ్లాసు పగిలితే శబ్దం వస్తుంది, కానీ నమ్మకం విరిగితే వచ్చే శబ్దం భయంకరంగా ఉంటుంది. అది ఎవరికీ వినిపించదు, కేవలం అనుభవించే వారికే తెలుస్తుంది. కష్టం సుఖం ఎండలేనిదే నీడ విలువ తెలియదు. కష్టం రానిదే సుఖం తీపి తెలియదు. కన్నీటి చుక్క వెనుక ఒక నవ్వు దాగి ఉంటుంది. పగ ప్రతీకారం. నిప్పుతో నిప్పును ఆర్పలేవు, అలాగే ద్వేషంతో ద్వేషాన్ని చంపలేవు. క్షమించే గుణం ఉంటేనే నువ్వు మనిషివవుతావు. మరణం వెళ్ళేటప్పుడు వెంట ఏదీ రాదు, కానీ వెళ్ళిన తర్వాత నీ గురించి నలుగురు చెప్పుకునే మంచి పేరు మాత్రం ఇక్కడే ఉండిపోతుంది. దారి చూపేవాడు లేకపోయినా పర్వాలేదు, కానీ దారి తప్పించేవాడు పక్కన ఉండకూడదు. ఒంటరి ప్రయాణం మేలు మిత్రమా.
అద్దం ముందు నిలబడితే రూపం కనిపిస్తుంది. అదే ఆత్మసాక్షి ముందు నిలబడితే నీ అసలు నైజం కనిపిస్తుంది. మట్టితో చేసిన బొమ్మలమే అందరం. ప్రాణం ఉన్నప్పుడు పలకరించరు, ప్రాణం పోయాక కన్నీళ్లు కారుస్తారు. ఇదే లోకరీతి. సముద్రమంతా మంచితనం నీ దగ్గర ఉన్నా లోకం మాత్రం నీలో ఉన్న చిన్న రంధ్రం గురించే మాట్లాడుతుంది. పట్టించుకోకు, సాగిపో. గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రాత్రి గడిస్తే రేపు సూర్యుడు ఉదయించి తీరాలి. పూల మీద నడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకోదు, కానీ నమ్మిన మనిషే వెన్నుపోటు పొడిస్తే ఆ నొప్పి గుండె లోతుల్లో ఉండిపోతుంది. సంపద కోట్లు సంపాదించిన కంచంలో తినేది కొంచెమే. మేడలు కట్టిన పడుకునేది 6 అడుగుల నేల మీదనే. గర్వం ఎందుకు? కళ్ళతో చూసేది అందం, మనసుతో చూసేది అనుబంధం. కళ్ళు మోసం చెయ్యవచ్చు, కానీ స్వచ్ఛమైన మనసు ఎప్పటికీ వంచదు. అలలు వస్తున్నాయని సముద్రం ప్రయాణం ఆపదు. కష్టాలు వస్తున్నాయని మనిషి జీవించడం వదలకూడదు. పోరాటమే జీవితం. అన్ని వేళలా మాటలు పనికిరావు. కొన్నిసార్లు నీ కౌంటర్ ఇచ్చే బదులు నీ మౌనమే ఒక పెద్ద కవ్వాలి అవ్వాలి. గెలిచినప్పుడు గర్వపడకు, ఓడినప్పుడు కృంగిపోకు. గెలుపోటములు రెండు శాశ్వతం కావు. నీ ప్రయత్నం మాత్రమే ముఖ్యం. నిన్నటి గురించి బాధపడుతూ కూర్చుంటే రేపటి సంతోషాన్ని కోల్పోతావు. గతాన్ని వదిలేయ్, వర్తమానంలో జీవించు. మనుష్యులు మారవచ్చు, కానీ నువ్వు నేర్చుకున్న పాఠం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అనుభవం అతిపెద్ద గురువు. నిజాయితీగా ఉండడం వల్ల స్నేహితులు తక్కువ అవ్వచ్చు, కానీ సరైన వారు మాత్రమే మిగులుతారు. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. అవతలి వ్యక్తికి నీ మాటల విలువ తెలియనప్పుడు అక్కడ మౌనంగా ఉండటమే నువ్వు ఇచ్చే అతిపెద్ద సమాధానం. సముద్రం అలైతేనే అందం, జీవితం కష్టాలైతేనే అర్థం. అన్నీ అనుకూలంగా ఉంటే అది జీవితం అనిపించుకోదు. నమ్మకం అనేది ఒక కాగితం లాంటిది. ఒకసారి నలిగిపోతే మళ్ళీ మునుపటిలా మార్చడం సాధ్యం కాదు. ఓటమి నీకు పాఠం నేర్పుతుంది, విజయం నీకు గర్వాన్ని ఇస్తుంది. కానీ ప్రయత్నం మాత్రమే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. మనం పడిపోయామని బాధపడడం కంటే మళ్ళీ ఎలా లేవాలి అని ఆలోచించడమే నిజమైన గెలుపు. నిజమైన ధర్మం అంటే మతం మార్చుకోవడం కాదు, మనసుని మార్చుకోవడం. అర్థం, మనిషి శాంతిని పొందాలంటే బాహ్యమైన ఆచారాల కంటే అంతర్గత ప్రవర్తన ముఖ్యం. నీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే నువ్వు ఇతరులకు శాంతిని పంచగలవు. నీలో అలజడి ఉంటే ప్రపంచానికి నువ్వు అశాంతిని మాత్రమే ఇవ్వగలవు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, కానీ ఫలితం మీద మమకారం పెంచుకోకు. ఫలితం తనంతట తానుగా వస్తుంది. అందరి పట్ల మైత్రిని, కరుణను కలిగి ఉండటమే మానవత్వం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.